తొలి సంతకం ఒకటి మెగా డిఎస్సి. చంద్రబాబు గారి తొలి సంతకం మెగా డిఎస్సి. అదే కదా ఆశించింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు 1,50,000 ఇచ్చేశాడు. దిగిపోయే నాటికి 2 లక్షలు ఇచ్చేశాడు. ఈ 1,50,000 వచ్చేటప్పటికి సచివాలయ ఉద్యోగులు ఇంకొక 50,000, ఇంకొక 60,000 వచ్చేటప్పుడు 1,35,000 సచివాలయ ఉద్యోగులు, ఒక 60,000-65,000 వచ్చేటప్పటికి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ ఈ నియామకాలు జరిగింది. అవి కాకుండా ఈ వాలంటీర్లు ఏమో ఉపాధి అనినే అనాలి, అది కూడా ప్రభుత్వ తరపున పార్ట్ టైం జాబ్. అట్లాగే ఈ మద్యం దుకాణాల్లో ఇచ్చినటువంటి ఇవన్నీ చూస్తే ఇంకొక 2.5-3 లక్షలు. అయినా సరే జగన్ ఎందుకు ఓడిపోయాడు అంటే, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కోరుకునేటటువంటిది టీచర్ పోస్టులు, అదే సందర్భంలో పోలీస్ పోస్టులు. వాళ్ళు ఎక్కువగా దానికే ప్రిపేర్ అవుతుంటారు. కోచింగ్ సెంటర్లు కూడా అక్కడ అవే ఎక్కువగా కనబడుతుంటాయి. దాంతో వాటి కోసం ప్రిపేర్ అయితే జగన్ 5 ఏళ్లలో ఆ 2 పదవులు నియామకాలు జరగాలి. అనేక సార్లు నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు ప్రస్తావించాను నేను ఇది. వాళ్ళు ఆగ్రహం పెరుగుతోంది, ప్రభుత్వం చూసుకోవాలని. సరే, వాళ్ళకి పట్టలేదు. ఫైనల్గా చిట్ట చివరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు 6 నెలల ముందు. అది కాస్త అటు ఇటు కాకుండా అయిపోయింది. పోలీసు ఉద్యోగాలు తనే ఏడాదికి 15,000 చేసుకొస్తాను మొత్తం అని చెప్పేసి అది వదిలేశాడు. తద్వారా అటు గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల యొక్క కోపానికి కారణమయ్యేనే ఓటంపాలే. వాళ్ళకి చంద్రబాబు ఇచ్చిన భరోసా తాను అధికారంలోకి రాగానే రిక్రూట్ చేస్తానని. ఇప్పుడు మొన్న కూడా చెప్పినటువంటి మాట ఇంకొక 2 నెలల్లో మొత్తం, అంటే డిఎస్సి ఈ నెలలో ప్రకటించేసి ఇంకొక 1-2 నెలల్లో పూర్తి చేసేసి రేపు జూలైలో జూన్లో బిగిన్ అయ్యేటటువంటి క్లాసులకు కొత్త టీచర్లు వస్తారు అని చెప్పారు. ఇప్పుడు కొత్త టీచర్లు వస్తున్నారు, ఎవరు బదిలీ అయిన టీచర్లు, అంతే తప్పించి కొత్తగా నియమితులైన వాళ్ళు కాదు. ఇప్పటికి ఇది ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసాం, ఏప్రిల్ సగం అయిపోయింది. నిన్న క్యాబినెట్లో చేసినటువంటి తీర్మానం ఏది, స్పెషల్ టీచర్ డిఎస్సి, అంటే ఈ ఎవరైతే మన ఆటిజం లాంటి వాటితో మానసికంగా వికలాంగులుగా ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి టీచర్లకి సంబంధించిన డిఎస్సి అది, అంతేగాని డైరెక్ట్ డిఎస్సి కాదు. ఇప్పుడు ఈ డిఎస్సి అన్నటువంటిది చేస్తున్నారు తప్పించి అసలు డిఎస్సి ఇంతవరకు ఏమీ తేలలేదు. ఇప్పుడు డిఎస్సి ప్రారంభించిన కనీసం 7-8 నెలలు పడుతుంది. మరి 2 నెలల్లోనే పూర్తి చేస్తే శభాష్ అనుకున్నాం ఇంతకుముందు. మరి ఇప్పటికైనా దాని గురించి ఏమైనా మాట్లాడతారా? ప్రతి గ్రామీణ ప్రాంత నిరుద్యోగి లేదా చిరుద్యోగి కూడా ఉద్యోగం వదిలేసి మరి ఈ పాయింట్ మీదనే ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం. ఏం చేస్తారో చూడాలి.